హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 54. స్నేహ ప్రశ్నకు అర్జున్ నవ్వుతూ, పిల్లల్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు స్నేహ? కాకపోతే నా తర్వాత ఈ ఇంట్లో ఇంకొకరికి ఛాన్స్ లేదు కాబట్టి ఆ ఫీల్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. మన ఇంట్లో నా తర్వాత మొదటి బిడ్డ గోకుల్ మీరాల బేబీనే అవుతుంది. అందుకే నాకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అన్నాడు అర్జున్. అర్జున్ మాటలకి స్నేహ చిన్న చిరునవ్వుతో అతన్నే చూస్తూ ఉండడంతో అర్జున్ నవ్వుతూ, మరి నీకు అని అడిగాడు. దానికి స్నేహ బాధగా, నాకు కూడా పిల్లలంటే చాలా ఇష్టం అర్జున్ గారు. పెద్దక్క ప్రెగ్నెంట్ అని తెలిసి నేను దివ్య అక్క చాలా సంతోషపడ్డాము. కానీ మా సంతోషం ఎంతో కాలం నిలవలేదు. అక్క కడుపులో ఉన్న బిడ్డ ఈ ప్రపంచాన్ని చూడకముందే అక్క ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయింది అని ఆఖరి మాటలు చాలా అంటే చాలా కష్టంగా మాట్లాడింది స్నేహ. అప్పటికి ఆమె కళ్ళల్లో నీళ్లు చూసిన అర్జున్కి ఒక్కసారిగా తన మనసుని మెలిపెట్టినట్టు అనిపించింది. దాంతో స్నేహాను మరింత దగ్గరగా ప్రేమగా పదవి పట్టుకుని ఆమె కన్నీళ్లను తుడుస్తూ, ఏడవకురా, జరిగిపోయిన వాటిని మార్చలేం, కానీ వాటినే తలుచుకుని బాధపడితే పైనుండి మీ అక్క నిన్ను చూస్తూ ఉంటుంది, తను ఇంకెంత బాధపడుతూ ఉంటుంది చెప్పు అని అనగానే స్నేహ ఏడవడం మానేసి అర్జున్ గుండెల్లో ప్రేమగా ఒదిగిపోయింది. ఇక మౌనంగా పవన్ మాటల ప్రకారం స్నేహ లైఫ్లో ఆమె తాతయ్య నానమ్మల తర్వాత ఆమె పెద్దక్క స్వప్న ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందో అర్జున్కి ఇప్పటికీ గుర్తుంది. స్నేహ స్వప్నను తలుచుకుని అంతగా ఎమోషనల్ అవటం అర్జున్కి కూడా మరి కష్టంగానే ఉంది తనని చూసి. అందుకే ఆమెను డైవర్ట్ చేయాలి అనుకుని స్నేహ గడ్డం పట్టుకుని కాస్త పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, కావాలి స్నేహ, నాకు పిల్లలు కావాలి అని అడిగాడు. అప్పటి వరకు డల్గా ఉన్న స్నేహ అర్జున్ సడన్ గా అలా అడిగేసరికి సంబరంగా నవ్వుతూ, మనకి ఇద్దరు చాలు అర్జున్ గారు, వాళ్ళల్లో ఒక అమ్మాయి ఒకరు అబ్బాయి అనుకోండి. మీ కూతురు మీ పార్టీ, నా కొడుకు నా పార్టీ. వాళ్ళు ఎప్పుడైనా గొడవ పడి మనకి కంప్లైంట్ ఇస్తే మనం వాళ్ళిద్దరి తరపున వాదాలు ఆడుకుని నా కూతురు అంటే నా కూతురు అని, మీరు నా కొడుకు అంటే నా కొడుకు అంటూ నేను అంటూ ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టు ఫ్యూచర్ ని చాలా అందమైన ఫ్రేమ్ లో ఊహించుకుని చెప్తున్న స్నేహాను మై మరుపుగా చూస్తున్న అర్జున్ తన మీదున్న స్నేహాను ఒక్కసారిగా బెడ్ మీదకు వాల్చి ఆమె పైన తను చేరి అల్లరిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ, కానీ స్నేహ, నాకు ఇద్దరు సరిపోరు, మినిమం ముగ్గురైనా కావాలి, మాక్సిమం ఒక 10 మంది వరకు అయినా పర్వాలేదు అని అనగానే స్నేహ కప్పలా నోరు తెరిచి ఆశ్చర్యపోతూ, అంతమంది దేనికి అర్జున్ గారు? ఇంటిని స్టేడియం చేయాలి అనుకుంటున్నారా ఏంటి అని అడిగింది. ఆమె ప్రశ్నకు అర్జున్ అందంగా నవ్వుతూ, మన పిల్లలతో మన ఇల్లు కలకల్లాడుతూ ఉంటే చూడటానికి ఎంత బాగుంటుందో కదా స్నేహ. ఒకసారి ఆలోచించు, నేను సింగిల్ కిడ్నీ, నా తర్వాత ఒక తమ్ముడో చెల్లో లేరని చిన్నప్పటి నుండి నేను బాధపడని రోజంటూ లేదు. లక్కీగా గోకుల్ గడు నా లైఫ్ లోకి వచ్చి నా జీవితంలో నేను మిస్ అయిన రిలేషన్స్ అన్నిటికీ వాడే ఫుల్ఫిల్ చేశాడు. మన పిల్లలు నాలా కాకూడదు అంటే మనం కనీసం ముగ్గురినైనా కనాలి స్నేహ అన్నాడు చిన్న చిరునవ్వుతో. అప్పటికే అర్జున్ మాటలకి ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయిన స్నేహ తన మీదున్న అర్జున్ కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కుని అందంగా విచ్చుకున్న అతని పెదాలకి తన పెదాలను జత చేయబోయింది. అది ముందే గ్రహించిన అర్జున్ ఆఖరి క్షణంలో స్నేహ ఆ పని ఆపమన్నట్టు తలోపడంతో స్పృహలోకి వచ్చిన స్నేహ తనేం చేయబోతుందో అర్థం కావటంతో ఇబ్బందిగా అర్జున్ నుండి మొహం తిప్పుకుంది. ఒక భార్యగా ఇలాంటి వాటికి ముందడుగు వేస్తే భర్త ఏమనుకుంటాడు అని ఇప్పటికీ కొంతమంది ఆడవాళ్ళు భయపడుతూ ఉంటారు స్నేహ. అలాంటి కోవకు చెందిన భార్యనే స్నేహ కూడా. ఆమె ఇబ్బంది అర్థమైన అర్జున్ స్నేహ మొహాన్ని తన వైపుకు తిప్పుకుని ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, స్నేహ, మన తొలి ముద్దు మన ఇద్దరం ఫీల్ కాకుండా జరగటం నాకు ఇష్టం లేదురా, అందుకే ఆపాను, కానీ నిన్ను తప్పుగా అర్థం చేసుకోవడానికి కాదు. అయినా నువ్వేంటో నాకు తెలీదా? నా వరకు ముద్దంటే
మన పార్ట్నర్ కి ప్రేమను తెలియచేసే ఒక అద్భుతమైన భాష. అలాంటి భాషను మన ఇద్దరం ఫీల్ అవుతూ ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకుంటే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది చెప్పు. నాకైతే మన ఫస్ట్ కిస్ ఎక్స్ట్రీమ్ ఫీల్ లో ఉండగా అన్ఎక్స్పెక్టెడ్ గా జరగాలి అని కోరుకుంటున్నాను. ముద్దు మాత్రమే కాదు స్నేహ, మన ఇద్దరి మధ్య ఏం జరిగినా అన్నీ కూడా చాలా మెమరబుల్ గా ఉండాలి అని చాలా ఆశపడుతున్నాను స్నేహ. అందుకే నేను ఆపను కానీ ఇంకేమీ కాదురా అంటూ పూర్తిగా స్నేహ మీద బరువు ఆంచకుండా ఆమె మెడ వంపుల్లో తలవాల్చాడు అర్జున్. అర్జున్ మాటలు బట్టి అతను తన జీవితంలో తనకి ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తున్నాడో, అలాగే తనతో అతని జీవితాన్ని ఇంకెంత అందంగా ఊహించుకుంటున్నాడో అర్థం కాగానే స్నేహకు సంతోషంలో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంతలో అర్జున్ నెమ్మదిగా లేచి ఎప్పుడూ లేనిది స్నేహ గుండెల్లో తల దాచుకుని ఆమె చేతులు తన తల మీద పెట్టుకుని, మసాజ్ చేయరా స్నేహ, చాలా తలనొప్పిగా ఉంది అన్నాడు చాలా నార్మల్ గా. కానీ అర్జున్ చేసిన పనికి అప్పటికే స్నేహ గుండె వేగం లిమిట్, పైగా అర్జున్ వెచ్చటి శ్వాస తన మేనుకి తాకుతూ ఉంటే స్నేహకు గొంతులో తడారిపోతున్నట్టు ఉంది. కానీ అక్కడే ఉన్న అర్జున్ పెరిగిన స్నేహ గుండె వేగాన్ని గమనించి పైకి లేవబోతూ ఉంటే స్నేహ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ నెమ్మదిగా అర్జున్ జుట్టులోకి వేలు పోనిచ్చి చిన్నగా మసాజ్ చేయటం మొదలుపెట్టింది. దాంతో అర్జున్ రిలాక్స్ గా తన ప్రియమైన భార్య గుండెల్లో ఒదిగిపోయి హాయిగా బొజ్జుని కళ్ళు మూసుకున్నాడు. ఉదయం నుండి బాగా అలసిపోవటం వలన తొందరగానే నిద్రలోకి జారుకున్నాడు అర్జున్. అర్జున్ నిద్రపోయిన కాసేపటికి స్నేహ నెమ్మదిగా మసాజ్ చేయటం ఆపి ప్రేమగా అతని నుదుటిపై ముద్దు పెట్టి అతని చుట్టూ చేతులు చేర్చగానే అప్పటికే నిద్రలో ఉన్న అర్జున్ తన కౌగిల్ని ఇంకాస్త బిగించాడు. దాంతో స్నేహ నవ్వుకుంటూ తను కూడా అలసిపోవటం వలన నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. ఇక అప్పటికే స్నేహ ఇచ్చిన షాక్ నుండి కాస్త కోలుకున్న లోకేష్ ఈసారి అర్జున్ని అస్సలు తీరుకోలేని విధంగా దెబ్బ కొట్టాలని గట్టిగా నిర్ణయించుకుని ఈసారి ఎవరి ఊహకు అందని విధంగా ప్లాన్ చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తరువు. ఆయన చెత్త బుర్రకి అంతకంటే చెత్త ఐడియా ఒకటి రావటంతో అది అమలు చేసే పనులో పడ్డాడు. ఆయన చేసే ఆ చెత్త ప్లాన్ అర్జున్ జీవితాన్ని తలకిందులు చేయటమే కాదు, అతను అసలు కోలుకోలేని దెబ్బ తీస్తుంది అన్న గట్టి నమ్మకంతో ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఎగ్జాక్ట్ గా ప్లాన్ చేసి అతను బాగా నమ్మి ఒక మనిషికి పురమాయించి దాన్ని అమలు చేయడానికి మాత్రమే సరైన టైం కోసం వేచి చూడమని చెప్పారు. అర్జున్ కి తన అసలు రూపం తెలిసిపోతుంది అని లోకేష్ కి బాగా తెలుసు. అందుకే ఈసారి చాలా జాగ్రత్తగా అసలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ కూడా లేకుండా ప్లాన్ చేసి ఆయనకి బిజినెస్ విషయంపై ఫారిన్ వెళ్ళవలసిన పని ఉండటంతో ఆయన మనిషికి జాగ్రత్తలు చెప్పి ఆయన ఫారిన్ కి పయనమైపోయారు లోకేష్ గారు. అర్జున్ ఇంట్లో మరో 2 రోజులు అందరూ కూడా సరదాగా గడపడంతో పాటు అరుణ్ ఇన్నాళ్ళు తన మనసులో అశోక్ గారి ఆరోగ్యం గురించి ఆయన మాట తీసుకోవటం వలన దాచిన ఒక రహస్యం బయట పెట్టాడు. అది విన్న అర్జున్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చిన్నప్పటి నుండి అర్జున్ బయటకు ఎక్స్ప్రెస్ చేయకపోయినా అశోక్ గారే అర్జున్ ప్రపంచం. ఆయనకి ఏమైనా అయితే అర్జున్ మామూలు మనిషి అవటం అనేది జరిగే పని కాదు. ఇప్పుడు అరుణ్ చెప్పిన విషయం విన్నాక అర్జున్ పరిస్థితి అలానే ఉంది. అశోక్ గారికి బ్రెయిన్ లో చిన్న ట్యూమర్ ఉంది. ప్రస్తుతానికైనా మెడిసిన్స్ వాడుతున్నారు కానీ క్రమేణా అది పెరిగి పెద్దదయ్యే కొద్దీ ఆయన ప్రాణాలకే ప్రమాదం. అది ఆపరేషన్ చేసి బయటికి తీస్తేనే కానీ ఆయన సేఫ్ అని చెప్పలేని పరిస్థితి. కానీ ఆయన వయసు రీత్యా ఇప్పుడు ఆయనకు ఆపరేషన్ చేయటం కూడా మంచిది కాదు అని కొంతకాలం క్రితం ఆయన పూణే వెళ్ళినప్పుడు అరుణ్తో కలిసి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకున్నప్పుడు డాక్టర్ చెప్పిన విషయం ఇది. అప్పుడు అర్జున్ స్నేహాలు ఉన్న పరిస్థితిని బట్టి ఈ విషయం ఎవరికి చెప్పి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అశోక్ గారు ఎవరికి చెప్పొద్దు అని అరుణ్ దగ్గర మాట తీసుకున్నారు. కానీ ఎవరికి చెప్పలేని పరిస్థితి అరుణ్. ఇప్పుడు ఇంత సడన్ గా ఓపెన్ అవ్వడానికి కారణం ఇప్పుడు ఆయన పరిస్థితి చేదాటిపోయేలా ఉందని అరుణ్ కి ఆయనలో వచ్చిన మార్పుని చూసి అర్థమయ్యింది. అందుకే కష్టంగా ఉన్నా సరే ఆయనకి ఇచ్చిన మాట తప్పి విషయాన్ని అయితే బయట పెట్టాడు అరుణ్. అరుణ్ ఇప్పుడు అంత సడన్ గా ఓపెన్ అవ్వడానికి కారణం ఇది. మరి ఏం జరుగుతుందో ఏంటో మరి వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.